अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము వేదాంత దర్శనంలో రెండవ అధ్యాయంలో ఒకటవ పాదం చూస్తున్నాము। అందులో నిన్న 31వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాం। విషయం ఏమిటంటే మనకు పరమాత్మ సృష్టిని ఉత్పన్నం చేయడానికి ఎటువంటి సహాయం తీసుకోడు। పరమాత్మ కేవలం ప్రకృతిని మాత్రమే తీసుకొని ఈ జగత్తును ఈ బ్రహ్మాండాన్ని సృష్టిస్తాడు అని ప్రస్తావించుకున్నాం। ఎందుకంటే ఆత్మనీచ ఏవం విచిత్రాశ్చ, పరమాత్మ సర్వశక్తివంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి కాబట్టి సర్వగుణ సంపన్నుడు కాబట్టి అనేక గుణాలు ఆ పరమాత్మలో ఉన్నాయి కాబట్టి ఆ పరమాత్మ ఎవరి సహాయం లేకుండా బాహ్యోపకరణం లేకుండా కూడా కేవలం ప్రకృతిని తీసుకొని భిన్న భిన్న రకాలుగా పరిణమిస్తున్నాడు అని చెప్పుకున్నాము। ఒకవేళ ఈ విషయాన్ని పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాన్ని స్వీకరించకపోతే స్వపక్ష దోషాచ, నీ పక్షంలో కూడా దోషం వస్తుంది। ప్రకృతి స్వతంత్రమైంది, ప్రకృతి స్వతంత్ర కారణం, ప్రకృతి స్వయంగా నిర్మించబడుతుంది అన్నట్లయితే అదే ప్రశ్న నువ్వు మా మీద ఏదైతే ప్రశ్నించావో అదే ప్రశ్న నీ మీద కూడా వస్తుంది, నీ మాట నువ్వే ఖండించుకున్నట్టు అవుతుంది। కాబట్టి ఆ దోషం స్వతంత్ర కారణంగా తీసుకున్నప్పుడు ప్రకృతిని అక్కడ ఏ సాధనం సహాయం లేకుండా ప్రకృతి ఎలా తయారైంది అనే దోష ప్రసక్తి వస్తుంది। కాబట్టి పరమాత్మ సృష్టి నిర్మించడం నిమిత్త కారణంగా ఉండి ప్రకృతి యొక్క సహాయం చేత ప్రకృతిని సహాయంగా తీసుకొని ఈ సృష్టి నిర్మించాడని చెప్పి విషయం చెప్పుకున్నాం। ఎందుకంటే ప్రకృతిలో ఆ సృష్టిని నిర్మించడానికి, జగత్తును తయారు చేయడానికి ఆ శక్తి సామర్థ్యం అంతా ఆ ప్రకృతిలో విద్యమానంగా ఉంది, విరాజమానంగా ఉంది। ఆ యోగ్యత ప్రకృతికి ఆ సత్తా ఉంది కాబట్టి సత్తా ఉంది కాబట్టి మనకు ఇక్కడ 30 సూత్రంలో సర్వోపేతాచ, సర్వోపే అంటే ఆ సమస్త గుణాలతో యుక్తమై ఉంది। అంటే ఇప్పుడు మనకి ఏవైతే సాధనాలు కనిపిస్తున్నాయి బ్రహ్మాండాల్లో అవన్నీ కూడా ప్రకృతి అంతర్గతంలోనే వచ్చేస్తాయి। కానీ భిన్నంగా మన ప్రకృతికి తయారు చేయడానికి పరమాత్మకు అన్ని వేరే సహాయం అంటూ ఏదే సాధనం అంటూ ఉపకరణం అంటూ ఏమీ అవసరం లేదు। ఓన్లీ ఒక ప్రకృతిలోనే అనేక సాధనాలు ఇక్కడ విద్యమానంగా ఉన్నాయి। అందుకే వేరే పదార్థం కానీ ఏదో ఉపకరణం కానీ అవసరం లేదు అని చెప్పి చెప్పుకున్నాం। ఎందుకంటే సర్వోపకరణ యుక్తాచ అస్తి, ప్రకృతి ఉపాదానకరణ ప్రకృతి అయితే ఉందో దీంట్లోనే ఆకాశము, కాలము, దిశలు ఇవన్నీ కూడా వీటి అంతర్గతంలో ఉన్నాయి అనేది మనకు తద్దర్శనాత్। ఎందుకంటే మనకు సర్వోపకరణత్వ ప్రతిపాదనాత్, ఎందుకంటే అన్ని ఉపకరణాలు యుక్తమైందని చెప్పి అనేక చోట్ల ప్రతిపాదించుకున్నాము। అలాగే సాంఖ్య శాస్త్రంలో ప్రకృతి తత్పరివార ప్రతిపాదక దర్శన శాస్త్రాత్ అని చెప్పి పరివార సహితంగా మనం ప్రస్తావించుకున్నాం। అది మనం పైన చెప్పుకున్న నిన్న అంతిమంలో ప్రకృతి మహాన్ మహతో అహంకార అహంకార తన్మాత్రాన్ని తన్మాత్రేభ్య పంచ తన్మాత్రేభ్య పంచభూతాన్ని అంటే స్థూలభూతాన్ని, పంచేంద్రియాన్ని, పంచ జ్ఞానేంద్రియాన్ని, మనః ఇవన్నీ కూడా క్రమంగా ఉత్పన్నమవుతాయి। ఇవన్నీ ప్రకృతికి ఆ శక్తి ఉంది కాబట్టి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి ఇవన్నీ వీటి యొక్క పరివారం మొత్తం సంపూర్ణంగా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి తయారవుతూ వచ్చాయన్నమాట। ప్రకృతి ఆ శక్తి సామర్థ్యం లేకపోతే పరమాత్మ కూడా చేయలేమట। ఆ మిట్టికి ఆ కుండ తయారయ్యే యోగ్యత ఉంది, అలా ప్రకృతికి బ్రహ్మాండ రూపంలో పరిణమించడానికి ఆ యోగ్యత ఉంది। కానీ పరమాత్మని వ్యక్తం చేసేది పరమాత్మ, ఉపాదాన రూపి ప్రకృతిని తీసుకొని పరమాత్మ వ్యక్తం చేశాడు అని చెప్పుకున్నాము। కాబట్టి పరమాత్మ సృష్టి నిర్మించడంలో ఒక ప్రకృతి సహాయంగా ఉంటే చాలు అని
బ్రహ్మాండాన్ని సృష్టించగలుగుతాడు అనే వేరే సాధనాలు ఉపకరణాలు ఎటువంటి అవసరం లేదని చెప్పి విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని ఇదే విషయంలో మళ్ళీ పూర్వపక్షిగా ప్రశ్నిస్తూ అందులో సమాధానం చెప్పబడింది. పూర్వపక్షి ఆక్షేపించే పూర్వపక్షి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయబడింది, దానికి సమాధానం కూడా చెప్పబడింది. అదేంటో మనము ఇప్పుడు ప్రస్తావించుకుందాం. అలాగే ఇప్పుడు చెప్పిన పాఠంలో అంటే ఇప్పుడు నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా ఇంకా సందేహం ఉందా? అసలు సో ముఖ్య ప్రయోజనం మనం ప్రకృతి సర్వ సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి పరమాత్మకు ఎటువంటి సహాయం లేకుండా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించగలుగుతాడు. ఓన్లీ ఒక ప్రకృతి సహాయం ఉంటే చాలు, ప్రకృతిలో అన్ని ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షి ఏ రకంగా ఆక్షేపిస్తున్నా అంటే పూర్వపక్షి యొక్క ఆక్షేపణ ఉల్లేఖిస్తూ సమాధానం చెప్తుంది. వికరణత్వాత్ న ఇతి చేత్, వికరణత్వాత్ న ఇతి చేత్, ఇవన్నీ వికరణాలన్నీ విద్యమానంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రకృతి కారణం కాదు అని చెప్పి పూర్వపక్షి మళ్ళీ ఆక్షేపిస్తున్నాడు. అంటే ఆకాశము కాలము ఇవన్నీ ప్రకృతి అంతర్గతంలో ఉన్నాయి, యుక్తమై ఉన్నాయని చెప్పాం కదా. అలాగా ఈ వికరణాలన్నీ ఉన్నాయి, సహాయంగా ఉన్నాయి కాబట్టి పరమాత్మకు సహాయం లేకుండా సృష్టి నిర్మిస్తాడని చెప్పడం యుక్తి సంగతం కాదు అని మళ్ళీ ప్రశ్న ఇంకో రకం భిన్నంగా మార్చి మళ్ళీ అడుగుతున్నాడు. చెప్పినప్పుడు ప్రకృతిని సహాయం తీసుకుని పరమాత్మ ఇంకా అన్య సాధనం లేకుండా సృష్టిని బ్రహ్మాండాన్ని నిర్మించగలుగుతా అని చెప్పుకున్నాం. లేదండి మన లోకంలో చూస్తున్నాం వికరణత్వాత్, ఇప్పుడు కాలు ఆకాశం ఇవన్నీ చెప్తున్నావు కదా, ఇవన్నీ వికరణాలు సాధనాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి కొండ తాచడంలో అవే కాకుండా ఇంకా అతిరిక్తమైన సాధనాలు కూడా కావాలి. కాబట్టి ఆ పరమాత్మ ఎటువంటి సహాయం లేకుండా సృష్టి నిర్మించడం అనేది యుక్తి సంగతం కాదు, నా ఇతి చేత్ అని పూర్వపక్షి ప్రశ్నించినట్లయితే తదుక్తం, దానికి సమానం చెప్పామండి. మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు, పైన అడిగావు కదా, మళ్ళీ దాన్ని మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాం. తదుక్త ఆ విషయం చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? శృతి మూలేస్తూ అని చెప్పి ప్రస్తావించుకున్నామట. శృతి మూలేస్తూ శృతేస్తు శబ్ద మూలత్వం అని చెప్పి అక్కడ మనం వ్యాఖ్యానించుకున్నాం. అది కింద ఆ భావాన్ని కింద వ్యక్తం చేయబడింది భాషార్థంలో. చూడండి, వికరణత్వాత్ న ఇతి చేత్ అస్తు, పైన చెప్పిన ప్రకృతి ద్వారా ఇవన్నీ ప్రకృతికి ఆ సామర్థ్యం ఉంది, ప్రకృతి నుంచి ఈ బ్రహ్మాండం తయారైందని చెప్పావు. అస్తు, అయినప్పటికీ తావత్ ప్రకృతిత, ఆ ప్రకృతి నుంచి కాల ఆకాశాది సాధన సంపన్న, అలాగే అంటే కాలము ఆకాశము ఇవన్నీ మన భూతాలు ఏవైతే అవన్నీ క్రమంగా తీసుకోవచ్చు ఆది శబ్దం చేత. ఇవన్నీ సాధనలతో సంపన్నమై ఉన్నాయట. ప్రకృతి నుంచి కాలము ఆకాశం మొదలైనవి సాధన సంపన్నమైనటువంటి, అలాగే దండ చక్రాది సహిత మృత్తికా ఇవ, ఇప్పుడు మృత్తికలతో పాటు మట్టితో పాటు కొండ తయారు చేయడానికి దండం కావాలి, చక్రం కావాలి, అలాగే అనేక నీళ్లు కావాలి, ఇంకా దానికి సంబంధించినవి ఏవైతే ఉపయోగించుకుంటామో కొండను తయారు చేయడం, ఇవన్నీ కూడా ఆ మృత్తికాకు సమానంగా ఈ బ్రహ్మాండాన్ని ఉత్పత్తి చేయడంలో ప్రకృతి నుంచి కాలము ఆకాశాలు ఇవన్నీ సాధన సంపన్న కావాలి. ఎలాగంటే మృత్తికాకు సమానం. మృత్తిక అంటే మట్టితోటి ఏ విధంగా దండము చక్రము నీళ్లు ఇవన్నీ సహాయంగా ఉన్నాయో, అలాగా ఇక్కడ కూడా ప్రకృతిలో కూడా ఇవన్నీ కావాలి, సహాయంగా ఉండాలి అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు. ఇలాగే మృత్తికాకు సమానం ఏ విధంగా అవసరమో పరంతు దండ చక్రాది సహిత మృత్తికాకు సమానంగా, కానీ పరంతు మృత్తికాత, ఆ మృత్తిక నుంచి అంటే మట్టి నుంచి ఘట రచన అంటే మట్టి నుంచి కుండను తయారు చేయడంలో, ఒక మట్టిని తీసుకొని కుండను తయారు చేయడంలో ఘట రచనే కుంభకారుడు అంటే కుండలు తయారు చేసేవాడు హస్త నేత్రాదీని కరణాన్ని భవంతి. కేవలము ఆ దండము చక్రము నీళ్లు అవే కాదు, ప్రకృతి తయారు చేయడానికి కుంభకారునికి ఏం చెప్పినాము, ఆ మట్టితోటి దండ చక్రం సహాయంగా ఉంటాయని చెప్పినాం. ఆ దండ చక్రము ఇవి ఒకటే సహాయం కాదు, మట్టి నుంచి కుండను తయారు చేయడంలో కుంభకారుని యొక్క నేత్రాలు కూడా అవి కూడా సాధనాలే కదా. ఆ కళ్ళు ఉపయోగపడుతున్నాయి, చేతులు ఉపయోగపడుతున్నాయి, చేతులు సహాయం లేకుండా చేయగలుగుతారా? కేవలం దండము చక్రము కేవలం ఉన్నాయి, మట్టి ఉంది, అయిపోతుందా? కాదు.
ఆ నిమిత్తకారుడు అయినటువంటి కుంభకారుడు అతని యొక్క కథనములు అంటే సాధనాలు కూడా ఉపయోగపడుతున్నాయట. అది కూడా చెప్తున్నాడు. కుంభకారుని యొక్క హస్తపుడు అంటే సహజంగా వీటి అంత ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పాల్సింది? విన్ని కుంభకారుడు అన్నప్పుడు కుంభకారునిలో అంతర్గత ఉపకరణలు మొత్తం విద్యమానంగా ఉన్నాయి. కానీ పొదుపక్షిని విడదీసి వేరువేరుగా చూసి చెప్తున్నా. ఇప్పుడు కుంభకారుడు నిమిత్తం అని చెప్పిన తర్వాత కుంభకారంలోనే అంతర్గతంలో ఇవన్నీ కాళ్ళు, చేతులు, పాదాలు, నేత్రాలు అవన్నీ ఉపకరణ సాధనలు ఉన్నాయి. దాంతోపాటు అవినాభావ సంబంధంతో ఉన్నాయి, వేది కాదు కదా. అయినప్పటికీ కూడా ఇక్కడ కుంభకార ప్రశ్నకలు తల అడుగుతున్నామట. కుంభకారస్య హస్త నేత్రాదీని కరణాన్ని భవంతి యై స మృత్తికాతో ఘటం నిర్మాతి. కుంభకారుడు కేవలము దండము, చక్రం ఇవే కాకుండా ఆ కుంభకారుని యొక్క హస్తములు, నేత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఉపకరణాలు సహాయపడుతున్నాయి. దాని ద్వారా వాటి ద్వారా సా మృత్తికాత మట్టి నుంచి ఘటం నిర్మాతి కుండను తయారు చేస్తున్నాడు. అలా అంటే కుంభకారుని యొక్క కాళ్ళు, నేత్రములు, హస్తములు ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి కదా. అలాగా నచ తథ హస్త నేత్రాదిమాన్ పరమాత్మ, కానీ పరమాత్మ కలగా కళ్ళు గాని, చేతులు గాని, కాళ్ళు గాని ఇవన్నీ ఏం లేవు. ఆయన ఎలా తయారు చేస్తాడు? కుండను తయారు చేయడానికి దండా చక్రం ఒకటి కాదు కదా. ఆ కుంభకారంలో ఉన్నటువంటి నేత్రములు, కాళ్ళు, చేతులు ఇవన్నీ సాధనలు కూడా ఉపకరణలు ఉపయోగపడుతున్నాయి. అలా పరమాత్మ అలా లేడు కదా. పరమాత్మకు కాళ్ళు, చేతులు ఇవన్నీ, నేత్రం ఇవన్నీ చూడడానికి ఏం లేవు కదా ఈ బ్రహ్మాన్ని తయారు చేయడానికి. నచ తథా హస్త నేత్రాదిమాన్ పరమాత్మకు ఆ చేతులు, కళ్ళు ఇవన్నీ ఏమి లేవు. కింటు తస్య అకరణత్వం ప్రతిపాదితే. ఇంకా ఏం చెప్తున్నా అంటే లేవని కాదు, ఆ పరమాత్మకు లేవని చెప్పి మనకు శాస్త్రము చెప్తుందన్నమాట. తస్య అకరణత్వం, పరమాత్మకు ఎటువంటి కరణములు లేవు, ఎటువంటి సాధనములు లేవు, ఎటువంటి ఉపకరణములు లేవు అని శాస్త్రం ప్రతిపాదిస్తుంది. తస్య అకరణత్వం అంటే పరమాత్మ ఎటువంటి కరణములు లేవు అంటే సాధనములు లేవు. ప్రతిపాద్యతే ఎక్కడ? శృతి శాస్త్రంలో, వేద శాస్త్రంలో మనకు వేదానుకుల గ్రంథాల్లో మనకు ప్రతిపాదించబడుతుంది. ఎక్కడ ప్రతిపాదించబడింది అంటే యజుర్వేదం యొక్క మంత్రం, మనకు ప్రసిద్ధమైన మంత్రం సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అష్నావీరం అపాప విద్వం అని చెప్పి ఇది విశాలంగా మంత్రం ఉంది. దీంట్లో మనకి ముఖ్య బిందు తీసుకున్నాం. సపర్యగాత పరమాత్మ అంతటా ఉంటూ శుభ్రంగా ఉంటూ, అకాయం కాయరహితమైనటువంటి ఎటువంటి శరీరం లేనటువంటి వాడు, ఆ చక్షుష్కం కళ్ళు లేనటువంటి వాడు, అశ్రోత్రం చెవులు లేనటువంటి వాడు, వాక్కు లేనటువంటి వాడు, అమనః మనస్సు లేనటువంటి వాడు అని చెప్పి మనకు శాస్త్రం ప్రత్యక్షంగా చెప్తుంది. అటువంటి కళ్ళు, చేతులు, కాళ్ళు ఇవన్నీ లేని వ్యక్తి ఈ బ్రహ్మాన్ని ఎలా తయారు చేయగలుగుతా అండి? ఈ సృష్టిని ఎలా తయారు చేస్తాడు? కుంభకారుని ఉదాహరణ తీసుకుని చెప్తున్నావా? కుంభకారుడు దండా చక్రం తయారు చేసేసాడా? అతను కళ్ళు, చేతులు ఇవన్నీ ఉపయోగపడ్డాయి అక్కడ అతనికి. అలా పరమాత్మకు ఉన్నాయా? అక్కడ ఎలా చెప్పగలుగుతున్నావు పరమాత్మ సృష్టిని నిర్మించాడని చెప్పి అని పూర్వపక్షి ఇంకా పరమాత్మకి ఎటువంటి లేవని చెప్పి స్పష్టంగా ఇక్కడ మనకు మంత్రం చెప్తున్నామట. ఆ పరమాత్మ ఎటువంటి శరీరం లేదు, ఎటువంటి కళ్ళు, చేతులు ఇవన్నీ ఏమి ఉండవు అని చెప్పి, మనసు ఉండదు, చెవులు ఉండవు, వాక్కు ఉండదు, ఇవన్నీ ఏమి ఉండవు అని చెప్పి మనకు మంత్రం స్పష్టంగా చెప్తుంది. అయితే ఆ చక్షుష్కం, ఆ శ్రోత్రం, అవాక్, అమనః ఇవన్నీ ఏం లేవు పరమాత్మకి. స ఏవం హస్తాది కరణరహిత సన్, ఇలాంటి కరణాలతో చేతులు, కళ్ళతో లేనటువంటి రహితంగా ఉంటూ, కథం ప్రకృతి జగత్ రూపే పరిణమయేత్, అటువంటిప్పుడు ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు లేకుండా ఈ సృష్టిని ఎలా నిర్మించగలుగుతాడు, ఎలా పరిణమించగలుగుతాడు ఆ పరమాత్మ? ఏమి ఉంటే నిర్మించగలుగుతాడు, ఏమి లేవు కదా పరమాత్మలో. కథయేతి ఏవ పరిణమయేత్ ఇది చేత్ కథయేత్ తరిహి, అంటే ఈ రకంగా ఏమైనా ప్రశ్నించినట్లయితే, చెప్పినట్లయితే తరిహి నైవం ఏవం సమ్యక్, అలాగా ప్రశ్నించడం యుక్తి సంగతం కాదు. పరమాత్మకు కుంభకానికి ఏ విధంగా అయితే కాళ్ళు, చేతులతోటి కుండను తయారు చేయడం సహాయంగా ఉపకరణాలు ఉన్నాయో, అలాగా పరమాత్మకు కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవన్నీ లేకపోయినా, మనసు ఇవన్నీ లేకపోయినా కూడా తయారు చేయగలుగుతాడు. నువ్వు అసలు ఈ రకంగా చెప్పడమే నైవ శక్యం, ఏవం సమ్యక్, అది ఉచితం కాదు. నువ్వు చెప్ప ఆ విషయాలు చెప్పడం, అలాగాను ఖండించడం ఉచితం కాదు, సమీచీనం కాదు, మంచిది కాదు. ఎందుకంటే తదు ఉక్తం, ఆ విషయంలో ముందు అనేక సార్లు చెప్పుకున్నాం. అవన్నీ లేకపోయినప్పుడు కూడా ఆ పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అన్ని చూస్తాడని చెప్పి అనేక సార్లు చెప్పుకున్నాం. తదు ఉక్తం, మళ్ళీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నాం అని తదు ఉక్తం అని ఒక మాట చెప్పేసాం. మళ్ళీ మాటికి ఎందుకు అడుగుతాం? తదు ఉక్తం, అదంతా ఏం ప్రశ్నకు
సింపుల్ తద్ ఉక్త, ఆ విషయం ముందు చెప్పుకున్నామని చెప్పాడు. ఎక్కడ చెప్పుకున్నది సంకేత రూపాలు చెప్తాడు. తత్తు ఉక్తమేవా, అది చెప్పుకున్నాం, ముందే చెప్పుకున్నాం. శృతేస్తు శబ్ద మూలత్వాత్, శృతి అంటే వేదానికి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో, దర్శన శాస్త్రాలు ఏవైతే వీటన్నిటికి మూలం శబ్దం. శబ్దం అంటే వేదం మూలం అనమాట. వేదంలో మనకు ప్రమాణం, వేదం ప్రమాణంగా చెప్పబడింది కాబట్టి వేదంలో చెప్పబడింది మనకు సత్యం యథార్థంగా భావించి మనం స్వీకరిస్తాం. అందుకే శృతేస్తు అంటే వేదానికి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శబ్ద మూలం. శబ్దం అంటే వేదం, వేదం మూలం. ఆ వేదంలో మనకు ప్రతిపాదించబడింది. అదే విషయాన్ని భావాన్ని చెప్పేది ఇక్కడ. శృతి అత్ర ప్రమాణం, ఎందుకంటే శృతి ఇక్కడ మన ప్రమాణం అన్నమాట. శబ్ద మూలత్వం, ఎందుకు ప్రమాణం అంటే శబ్ద మూలత్వం అంటే వేద మూలం కాబట్టి, వేదంలో ఉన్నాయి కాబట్టి, వేదమే దీనికి ఆధారం కాబట్టి, వేదమే కారణం కాబట్టి. యత్ శబ్దం ఆహా తదస్మాకం ప్రమాణం. ఏది శబ్దం అంటే ఏది వేదం చెప్పిందో మనకు అది ప్రమాణం. యత్ శబ్దమాహా తద్ అస్మాకం ప్రమాణం. వేదంలో ఏది చెప్పబడిందో అది మనకు ప్రమాణం. ఇది వేదానికి కూడా శృతి గ్రంథాలు, స్మృతి గ్రంథాలు మనకు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి, అనేక గ్రంథాలు చెప్తున్నాయి మనకు, అనుకూల గ్రంథాలు, వేదానుకూల గ్రంథాలు. కాబట్టి యత్ శబ్దమాహ తద్ అస్మాకం ప్రమాణం, అది మనకు ప్రమాణము. అందుకే కథనహీన సన్ అపి, ఆ పరమాత్మ కథనములు అంటే సాధనములు, ఉపకరణములు లేనప్పటికీ కూడా, కథనహీన సన్ అపి పరమాత్మ కథన శక్తిమాన్ అస్తి, అంటే కథనములతో యుక్తమైన శక్తి కలిగిన వాడు. లేకపోయినా కూడా ఆ కథనముల ద్వారా ఏదైతే మనం పనులు చేయగలుగుతామో అలాంటి శక్తి సంపన్నుడు ఆ పరమాత్మ. కథనములు లేకపోయినా, కథనములు సాధన అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, మనస్సు ఇవన్నీ లేకపోయినప్పుడు కూడా కథనహీన సన్ అపి పరమాత్మ కథన శక్తిమాన్ అస్తి, అంటే కథనములు ఏవైతే పనులు చేయగలుగుతాయో, చేతులు కాళ్ళు ఏవైతే పని ఉన్నవాడు వ్యక్తి కుంభకాడు ఏ విధంగా పని చేయగలుగుతున్నారో అలాగే పరమాత్మ కూడా ఆ శక్తి సామర్థ్యం పరమాత్మకు ఉంది. కథన శక్తిమాన్ అస్తి, లేకపోయినప్పుడు కూడా ఆ శక్తి సామర్థ్యం ఆ పరమాత్మలో ఉంది. ఎలా ఉంది, ఎలా చెప్పగలుగుతా అంటే మనకు శాస్త్రంలో అనేక చోట్ల చెప్పుకున్నాం. ఉక్తం హి, ఏం చెప్పుకున్నాం శాస్త్రం ఎక్కడ చెప్పుకున్నాం మనము అంటే దానికి ఒక మంచి ప్రమాణంగా చెప్పబడింది. ఆ పరమాత్మ కళ్ళు లేకపోయినా ఎలా చూస్తా అంటే చెప్తున్నాడు. ఉక్తం హి విశ్వతశ్చక్షు ఉత విశ్వతో ముఖో విశ్వతో బాహు ఉత విశ్వతస్పాత్ ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. అలాగే అపానిపాదో జవనో గ్రహీత అని చెప్పి యజుర్వేదం యొక్క మంత్రం, శ్వేతాస్పత్ర యొక్క మంత్రం ద్వారా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ పరమాత్మ విశ్వత చక్షు, ఆయన కళ్ళు లేకపోయినా కూడా విశ్వత చక్షు, అన్ని వైపులా విశ్వం అంతా చూడగలుగుతున్నామట. విశ్వతో ముఖ, ఆయన అన్ని వైపులా అతని యొక్క ముఖం ఉంది. ఇప్పుడు ముఖం లేకపోయినా అన్ని వైపులా అతని యొక్క ముఖం ఉంది. విశ్వతో బాహు, అతనికి బాహు లేకపోయినా ఆయన పూర్తి విశ్వం అంతా ఆయన బాహుతో అంటే పూర్తిగా బ్రహ్మాండం యొక్క శరీరంతో యుక్తమై ఉన్నాడు. బ్రహ్మాండం ఈ ఆకాశమే ఆ పరమాత్మ యొక్క బాహుతో పోల్చుకొని చెప్పుకున్నామట. విశ్వతో బాహు విశ్వత స్పాత్, ఆ విశ్వమంతా అతను అన్ని వైపులా చూస్తున్నాడు. అలాగే అంటే అన్ని వైపులా పాత్ అంటే ఆ చేతులు కాళ్ళు అన్ని వైపులా ఉన్నాయి. విశ్వత స్పాత్, ఆ పరమాత్మ యొక్క చేతులన్నీ అన్ని వైపులా ఉన్నాయి. అంటే ఆ శక్తి సామర్థ్యం ఆ పరమాత్మలో ఉంది. విశ్వమంతా అన్ని లేక ఆ కరణములు సాధనలో పరమాత్మ శక్తిలో యుక్తమై ఉన్నాయి. అలాగే అపానిపాదో జవనో గ్రహీత, అనే పాదములంతా విశ్వంతో ఉన్నాయి. అలాగే అపానిపాదో కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ కూడా ఆ పరమాత్మ జవనో గ్రహీత, అత్యంత వేగవంతంగా ముందుకెళ్తున్నాడు. అత్యంత అన్ని చోట్ల విద్యమానంగా వెళ్ళి ఉన్నాడు. విద్యమానంగా విరాజమానుడై ఉన్నాడు. అంటే ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేని కాదు. జవనో గ్రహీత అంటే అత్యంత వేగవంతుడు, అన్ని చోట్ల వెళ్ళి ఉన్నాడన్నమాట. అంటే ఇక్కడ ఆ పరమాత్మ లేని స్థితి లేదన్నమాట. విశ్వం అంతా ఆ పరమాత్మ అన్ని చోట్ల, ఎక్కడ నువ్వు పరిగెత్తడానికంటే ముందే ఆ పరమాత్మ పరిగెత్తి ఉన్నాడట. ఆ పరమాత్మ అంతటా విద్యమానమై ఉన్నాడు, విరాజమానుడై ఉన్నాడు, వ్యాపక రూపంలో అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి వేద మంత్రమే, ఋగ్వేదం యజుర్వేదం యొక్క మంత్రాంశాలే మనకు స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి ఆ పరమాత్మకు కళ్ళు, చేతులు, వాక్కు, మనసు లేకపోయినప్పుడు కూడా, సాధనాలు లేకపోయినప్పుడు కూడా ఆ విశ్వమంతా ఆ పరమాత్మ చూడగలుగుతున్నాడు. అన్ని వైపులా అతనికి శక్తి సామర్థ్యం యుక్తమైనటువంటి సామర్థ్యం చేతన ఆ పరమాత్మ అన్ని ఇవన్నీ కుంభకాడు ఏ విధంగా సాధనలు చేయగలుగుతున్నాడో పరమాత్మ ఇవన్నీ లేకపోయినప్పుడు కూడా ఇవన్నీ చేయగలుగుతున్నాడు. కాబట్టి ఇలాగ పరమాత్మకు సాధనాలు అవసరం లేదు. లేకపోయినప్పుడు కూడా సర్వశక్తిమంతుడు, ఆ శక్తి సామర్థ్యం ఆ పరమాత్మలో ఉన్నందుకే సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామని చెప్పి అనేక గుణాలు మనం చెప్పుకున్నాము అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి సమాధానం చెప్పాడనమాట. కాబట్టి వికరణత్వాత్ నా ఇది చేతి, అనేక వికరణాలు కావాలి, సాధనాలు కావాలి,
అందుకే పరమాత్మ ఎటువంటి సాధనాలు లేవు, అందుకే పరమాత్మ సృష్టిని ఉత్పన్నం చేయలేడు అని పూర్వపక్షి అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు ఆ విషయంలో చెప్పుకున్నాము. తదుక్తం ఏం చెప్పుకున్నామంటే, ఆ పరమాత్మకు ఇవన్నీ సాధనాలు లేకపోయినప్పటికీ కూడా ఆ పరమాత్మ ఆ శక్తి సామర్థ్యం కలిగిన వాడు. పరమాత్మ కర్ణ శక్తి స్వతహా స్వాభావికంగా ఆ పరమాత్మలో ఉంది. ఇవన్నీ లేకపోయినా కూడా సృష్టి సామర్థ్యం, ఆ శక్తి అనేది ఆ పరమాత్మకు స్వతహా ఉంది అని చెప్పి, దానికి విశ్వతో చక్షు విశ్వతో ముఖం అని చెప్పి ఈ మంత్రాంశాన్ని ప్రమాణీభూతంగా చెప్పుకున్నామట. అస్తు, ఇది 31వ సూత్రం యొక్క అభిప్రాయం అన్నమాట. అలా చెప్పిన తర్వాత అంతటితో ఆగలేదు. పైన చెప్పాడు పరమాత్మకు ఇలా సాధనాలు లేకుండా సృష్టి దర్శించలేనప్పుడు లేకపోయినా రచించగలుగుతాడు, ఆ శక్తి సామర్థ్యం అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నా అంటే, పూర్వపక్షి ప్రశ్నకర్త శంకిస్తున్నాడు, మరి సందేహిస్తున్నాడు. ఏంటి? నా ప్రయోజనవత్వా, ఇక్కడ ఆ పరమాత్మకి ఏ ప్రయోజనం ఉంది సృష్టి నిర్మించడంలో? ఇప్పుడు ఎవరైనా ఒక పని చేస్తున్నాడంటే ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఏదో ఒకటి ప్రయోజనం లేకుండా మూర్ఖుడైన కూడా ఏ పని చేయడం ఏదో ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ పరమాత్మ పరిపూర్ణమైన వాడు, నువ్వే చెప్తున్నావు సర్వశక్తి మంత్రులు చెప్పి, కానీ పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఏ ప్రయోజనం లేనప్పుడు ఎందుకు పని చేస్తాడు? ఇక్కడ ఎందుకు సృష్టి నిర్మిస్తాడు? అంటే ప్రయోజనం లేదు పరమాత్మకి, ఎందుకు పరమాత్మ అంటే దీంట్లో అంత ఆ ఇరుకులు పడతా అన్నట్టుగా ఆ ప్రశ్నకర్త అడుగుతున్నాడు. ఆ పరమాత్మ ప్రయోజనం ఏంటి ఇక్కడ? పరమాత్మ పరిపూర్ణ స్వయం శక్తివంతుడు, అన్ని రకాలుగా సమర్థవంతంగా ఉన్నాడు, కాబట్టి పరమాత్మకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే లోకంలో చూస్తున్నాం, ఎవరైనా ఏ పని చేసినా ఏ కర్మ చేసినా ఏదో ప్రయోజనం ఉంటే చేస్తాడు. అట్లా పరమాత్మ ఎటువంటి ప్రయోజనం లేదు, ప్రకృతితో ఎటువంటి సంబంధం లేదు. నా నిషేధించామట, చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రయోజనవత్వాత్ నా అంటే ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ఆ పరమాత్మ సృష్టికి కర్త కాదు, సృష్టిని నిర్మించలేడు అన్నట్టుగా పూర్వపక్షి ఆక్షేపించాడు. చూడండి భాషలో, నా పరమాత్మను జగత్ కర్తృత్వం సిద్ధ్యతి, పరమాత్మ జగత్కి కర్త సిద్ధించదు, కర్త అని చెప్పి సిద్ధించబడేది అన్నమాట. పరమాత్మ జగత్కి కర్త కాదు. కుతః ఎందుకు కాదండి? ప్రయోజనవత్వాత్. సో ఏం చెప్పంటే ప్రయోజనవత్వాదం నుంచి చెప్పుకున్నామట. ఎందుకంటే యద్ యద్ యత్ ఖలు కర్తృత్వం దృశ్యతే, మనకైతే కర్తృత్వం కనిపిస్తుందో, యద్ యత్ ఖలు కర్తృత్వం దృశ్యతే, లోకంలో ఎక్కడెక్కడే కర్తృత్వం చూస్తున్నామో కనిపిస్తుందో, తత్ సర్వం ప్రయోజనవత్ దృశ్యతే. ప్రయోజనవత్వం అంటే ఈ సృష్టి అంతా ప్రయోజన రూపంలో కనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ లోకం అంతా ఏదో ఒక ప్రయోజనంతో మనకు కనిపిస్తుంది కాబట్టి. అందుకే యద్ యత్ ఖలు కర్తృత్వం దృశ్యతే, ఎక్కడెక్కడైతే మనకు కర్తృత్వం కనిపిస్తుందో తత్ సర్వం ప్రయోజనవత్ దృశ్యతే, అదేదో ప్రయోజనంతో యుక్తమే కనిపిస్తున్నాడు సంసారంలో, ఈ లోకంలో. ప్రయోజనం అంతరేనా మందోపి నా ప్రవర్తతే, మనం చెప్పుకుంటాం. ప్రయోజనం లేకుండా మందు అంటే మందబుద్ధి కలిగిన వాడు కూడా ఏ పని చేయడు, అల్పబుద్ధి కలిగిన వాడు కూడా ఏ పని చేయడు, మూర్ఖుడు కూడా ఏ పని చేయడు. ఇది సిద్ధం, ఇది ప్రసిద్ధం, ఇది ప్రసిద్ధమైన వచనాన్ని వాక్యాన్ని మనం చెప్పుకుంటామట. అంటే ఏదో ప్రయోజనంతో యుక్తమైన లోకంలో మన ప్రత్యేక పని చూస్తున్నామట. కాబట్టి జగత్ రచనాయం నాస్తి ప్రయోజనం తస్య పరమాత్మనః, ఎందుకంటే ఈ జగత్ని సృష్టించడంలో ఎటువంటి ప్రయోజనము లేదు ఎవరికి? ఆ పరమాత్మకు. ఎందుకు లేదంటే అకామత్వ, పరమాత్మ కామన లేదు. మనం చెప్పిన ఆ పరమాత్మ కామన రహితమైనటువంటి వాడని చెప్పుకుంటాం కదా. అకామత్వాత్ నిత్య తృప్తత్వాత్, ఎందుకంటే కామన రహితమైనటువంటి ఎటువంటి కామన లేదంట. ఆ పరమ తక్కువ ఉంటే కదండి కామన, నాకు ఏ కోరిక ఉంటే దీంట్లో పరిపూర్ణంగా ఉంటే కామన కోరిక ఉంటున్నమాట. ఆ పరమాత్మ అకామత్వం, ఎటువంటి కామన లేదు. నిత్య తృప్తత్వాత్, ఎందుకు నిత్య తృప్తంగా ఉన్నామట, తృప్తి చెంది ఉన్నాడనమాట. నిరంతరంగా తృప్తిలో ఆనందంలో పరిపూర్ణంగా ఉన్నామట. నిత్య తృప్తుడు అంటే ఎల్లప్పుడూ ఆనంద రసంతో యుక్తమై ఉన్నాడు. అది నిత్యం ఎప్పుడు ఒకే రసంలో, అఖండ రసంలో నిత్యానంద రూపంలో ఉంటాడు ఆ పరమాత్మ. ఎటువంటి కామన లేదు. కాబట్టి అటువంటి కామన లేని వ్యక్తి ఏ కామనతోటి ఇక్కడ సృష్టిని రచించగలుగుతాడు, సృష్టిని ఉత్పన్నం చేయగలుగుతాడు. అందుకే జగత్ రచనాయం నాస్తి ప్రయోజనం, జగత్ను సృష్టించడంలో ఎటువంటి ప్రయోజనం పరమాత్మకు లేదు. ఎందుకంటే అకామత్వాత్
ఎటువంటి కామన లేదు కాబట్టి నిత్య తృప్తత్వ, ఎప్పుడు నిత్యం తృప్తితో ఆనందంగా పరిపూర్ణంగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ మాట ఎలా తెలుస్తుంది మనకు? ఎక్కడ వచనం ఉందా అంటే అథర్వవేదం యొక్క వచనంలో స్పష్టంగా వేదంలో చెప్పబడింది. ఉక్తం హి, ఎక్కడ చెప్పుకున్నాం? అకామో, ఆ పరమాత్మ కామన రహితమైన, అకామో కామన రహితమైనటువంటి వాడు, ధీర ధీరుడు, అమృత అమృత స్వరూపుడు, స్వయంభూ అంటే స్వయం స్వయం భూ అన్నమాట. స్వయం ఆయన ఈ అన్నిటికీ ఆ పరమాత్మ స్వయంభూ. రసేన్ తృప్త అంటే పరిపూర్ణ ఆనందంతో రసంతో తృప్తి చెంది ఉన్నాడు. నా కుతశ్చ నూనః, నా కుతశ్చ ఊనః అనమాట. నా కుతశ్చోన నోనః అంటే అది ఊనః శబ్దం అనమాట. అంటే ఎక్కడ కూడా తక్కువ లేదు, అంటే ఎక్కడో లోపం లేదు. ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పినది. నా కుతశ్చ ఊనః అంటే ఎక్కడ కూడా కొంచెం తక్కువ అని లేదు అనమాట. అన్నిట్లో పరిపూర్ణంగా ఉన్న తృప్తి చెంది ఉన్నామన్నమాట. ఎక్కడ కూడా ఎటువంటి ఇది ఉంది ఇది లేదని లేదనమాట. ఆ పరమాత్మ ఎక్కడ కూడా ఏమి ఇది లేదని లేదు. అలాగా ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి వాడు, అఖండ స్వరూపుడు, రసైన తృప్త అంటే రసం అంటే అమృతంతో ఆనందంతో తృప్తి చెంది ఉన్నాడు అనమాట. నాకు కుతశ్చ ఎక్కడ కూడా ఆ పరమాత్మలో తక్కువ ఎక్కువ అని ఎక్కడ లేదన్నమాట. అంత పరిపూర్ణ నిండి ఉన్నాడు. అందుకే ఇక్కడ మనకు అథర్వవేదం యొక్క స్పష్టంగా అథర్వవేద మంత్రం చెప్పబడింది అన్నమాట. అలాగే ఆనంద రూపం అమృతం యద్ విభాతి, ఆ పరమాత్మ ఎల్లప్పుడూ ఆనంద రూపమైనటువంటి అమృత రూపమైనటువంటి యద్ విభాతి తెలుసుకోమని చెప్పి మనకు ముండోకోపనిషత్తులో ఒక వచనం చెప్పుకున్నమాట. ఆ పరమాత్మ ఎల్లప్పుడూ ఆనందంగా పరిపూర్ణంగా ఉంటాడనమాట. అందరినీ ఆ ఆ ఆ పరమాత్మ కామన రహితమైనటువంటి వాడు, ఆనందంతో తృప్తి చెంది ఉన్నాడు, ఆనంద రూపుడు అని చెప్పి చెప్పుకున్నామట. ఆనంద రూపం అమృతం యద్ విభాతి, అందుకే ఆ పరమాత్మ ఆనంద రూపుడు, ఎల్లప్పుడూ ఆనందంతో యుక్తుడై ఉంటాడని చెప్పి మనం విషయాన్ని ప్రస్తావించి యద్ విభాతి ఆ రకంగా తెలుసుకుంటున్నారు. అటువంటి తత్వాన్ని తెలుసుకోవాలని చెప్పి మనకు శాస్త్రాలు కూడా బోధిస్తున్నాయి. కాబట్టి పరమాత్మ ఎటువంటి ఎక్కడ తక్కువ లేదనమాట. అంత పరిపూర్ణంగా ఉన్నాడు. కొంచెం ఇక్కడ ఇది లేదు అది లేదని కాకుండా అంత పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నాడు కాబట్టి, కామన రహితమైనటువంటి వాడు కాబట్టి, నిత్య ఆనంద స్వరూపుడు కాబట్టి, నిత్యం తృప్తి చెందుతున్నాడు కాబట్టి, ఆ పరమాత్మకు కామన అంటూ లేదు కాబట్టి సృష్టి నిర్మించడంలో కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి పరమాత్మ జగత్కి కర్త కాదు. పరమాత్మ జగత్కి కర్త కాదు. జగత్ కర్త అంటున్నాడు. కర్తకు లోకంలో చూస్తున్నాం ఏదో ప్రయోజనం ఉంటుంది. పరమాత్మ ఎటువంటి ప్రయోజనం లేదు. లోకంలో సమస్త ప్రాణాలు చూస్తున్నాయి ఏదో ప్రయోజనంతో పనిచేస్తున్నాయి, కానీ పరమాత్మ ఏ ప్రయోజనం లేదు అని. అందుకే జగత్ను ఉత్పన్నించడంలో పరమాత్మ కర్త అని చెప్పి ఖండించేశాడు ప్రశ్నకర్త, పూర్వపక్షి. సమాధత్తే. ఇప్పుడు సిద్ధాంతి సమాధానం చెప్తున్నాను. చూడండి ఏం చెప్తున్నా అంటే, లోకవత్తు లీలా కైవల్యం. లోకానికి సమానం, లోకవత్ అంటే లోకానికి సమానంగా ఆ పరమాత్మ యొక్క లీల కైవల్యం, మోక్షార్థం, మోక్షం కొరకు, ఆనందం కొరకు. పరమాత్మ ఆనంద స్వరూపుడు కాబట్టి, నిత్య ఆనంద ప్రజుడు కాబట్టి ఆయన లోకం అనేక మంది నిస్వార్థంగా పనిచేస్తుంటారో ఆ పరమాత్మ కూడా ఆ పరమాత్మ జ్ఞానాన్ని, అనంత శక్తి సామర్థ్యాన్ని, ఆనందాన్ని, పరమాత్మ యొక్క దివ్యమైన అమృతత్వాన్ని పొందాలని చెప్పి ఆ పరమాత్మ యొక్క లీల అది మోక్షార్థాన్ని, మోక్షం కొరకే చెప్పబడింది. మోక్షం కొరకు నిస్వార్థంగా చెప్పబడి ప్రయోజనం ఉద్దేశించేదన్నమాట. ఎటువంటి ప్రయోజనం లేకుండా ఆ పరమాత్మ యొక్క ఉపకారం అనేది మనం తిరుగుతుందన్నమాట. అందుకే లోకంలో ఈ విధంగా అనేక మంది పండితులు, విద్వాంసులు, మనం అనేక మంది పరోపకార వ్యక్తులు నిజంగా ఎటువంటి కామన లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా వాళ్ళు పరోపకారం కొరకు చేస్తూ ఉంటారు అన్నమాట. సాధులు, విద్వాంసులు, పండితులు, యోగులు, సాధకులు, ఋషులు, మహర్షులు వీళ్ళంతా కూడా వాళ్ళు లోకోపకారం చేసేదన్నమాట. అలాగే లీల, ఆ పరమాత్మకు లీల కూడా కైవల్య మోక్షార్థం, మోక్షం కొరికే, పరమాత్మ పొందడం కొరికే ఆ పరమాత్మ సృష్టి నిర్మించాడు. ఆ ప్రయోజనం ఉద్దేశించలేదన్నమాట అని చెప్పి ఇక్కడ 33వ సూత్రంలో సమాధానం చెప్పారు సిద్ధాంతి. చూడండి, లోకవత్తు లీలా కైవల్యం, దాని యొక్క భాషను చూడండి. సత్యం తస్య పరమాత్మనో కిమపి స్వకీయం ప్రయోజనం జగత్ రచనే. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే. తస్య పరమాత్మకు నా కిమపి స్వకీయం ప్రయోజనం, ఆ సృష్టి నిర్మించేటువంటి స్వకీయ ప్రయోజనం అయితే లేదు, తన యొక్క సొంత ప్రయోజనం అయితే ఏం లేదు. ఈ బ్రహ్మాండాన్ని రచించడంలో ఎటువంటి ప్రయోజనం లేదు ఈ జగత్తు రచించడంలో. కానీ కింటు లోకవత్ జనవత్ అని లోకవత్ దాన్ని జనవత్ అని చెప్పి ఓపెన్ చేశాను, అంటే మనసులకు సమానంగా. తస్య లీలా ప్రదర్శనం, ఈ విధంగా మనుషులు, గురువులు చెప్పారు కదా, సాధకులు, యోగులు, ఋషులు, మహర్షులు అంతా కూడా పదవేత్తలంతా కూడా వాళ్ళ ప్రదర్శన విధంగా చేస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, వాళ్ళ యొక్క ఐశ్వర్యం విధంగా పంచిపెడుతూ ఉంటారో నిస్వార్థంగా, అలాగా జనవత్ తస్య లీలా ప్రదర్శనం,
కేవలం భవతి. ఈ విధంగా ఆ లీలా ప్రదర్శన విధంగా కేవలం నిస్వార్థంగా చేయబడుతుందో ఎలాగంటే దానికి ఉదాహరణ చూపించి యథాహి మహాత్మనః స్వ ప్రభావ ప్రదర్శనం లోకహిత లోకహితార్థం కుర్వంతి. మహాత్మా వ్యక్తులు, మహాన్ వ్యక్తులు, ఆ మహాన్ పురుషులు, దేవతలు ఎవరైతే ఉన్నారో స్వప్రభావ దర్శనం, తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క సామర్థ్యాన్ని, తమ యొక్క జ్ఞానాన్ని, తమ యొక్క జ్ఞాన విజ్ఞానాన్ని, తమ యొక్క శక్తిని ఏదో లోక హితార్థం కురవంతి, లోకం హితం కొరకు చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మహాత్ములు, మహాపురుషులు ఈ విధంగా మనకు మహాన్ వ్యక్తులు ఇంతవరకు మనం చూస్తున్నామో, చెప్పుకుంటున్నామో, వారి యొక్క గుణాలను మనం రోజు స్మరించుకుంటున్నాం. అటువంటి మహాన్ వ్యక్తులు లోక హితార్థం కురవంతి, లోక హితం కొరకే వాళ్ళు చేసేదన్నమాట. లోక హితార్థం కురవంతి. ఒక్క నిమిషం, స్లైడ్ ఇది ఆగిపోయింది. न श्रूयते महोदय। जी ఇప్పుడు కనిపిస్తుందండి. तो మహాత్మన స్వప్రభావ దర్శనం, మహాత్ములు, మహాపురుషులు తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క జ్ఞాన విజ్ఞాన్ని, తన యొక్క ఐశ్వర్యాన్ని, తన యొక్క సామర్థ్యాన్ని లోక హితార్థం కురువంతి. నా స్వార్థం, స్వార్థం గురించి చేయదు. మహాన్ వ్యక్తులు, మహాపురుషులు అంతా దేవి దేవతలు చెప్పుకుంటున్నాము, అనేక ఇతిహాసం చెప్పుకున్న రామాయణ మహాభారతాలు అనేక మహాపురుషులు మనకు లోకోపకారం కొరకు చేసేదన్నమాట. నా స్వార్థం, స్వార్థం కొరకు చేయలేదన్నమాట. తథా అలాగే పరమాత్మ జగత్ రచయిత్వ, జగత్ రచించి కర్తృత్వాది స్వప్రభావ దర్శనం లోకవత్ కరోతి. ఆయన యొక్క కర్తృత్వాది అంటే జగత్ రచించి ఆయన కర్తృత్వాది స్వప్రభావ ప్రదర్శనం, అతని యొక్క జ్ఞాన విజ్ఞాని శక్తి సామర్థ్యాన్ని కూడా ఏ విధంగా లోకంలో వాళ్ళకున్న శక్తి సామర్థ్యాన్ని ఏ విధంగా జనహితార్థం ఏ విధంగా ప్రయోగించారో అలాగే ఆ పరమాత్మ ఇంకా సర్వశక్తివంతుడు కాబట్టి, సంపూర్ణ ఐశ్వర్యం కలిగిన వాడు కాబట్టి తన యొక్క స్వప్రభావాన్ని ప్రదర్శించాడు. ఎవరి కోసం ప్రదర్శించాడంటే లోకవత్, లోకంలో ఏ రకంగా జనంలో ఏ రకంగా ప్రదర్శించారో అలాగే పరమాత్మ కూడా ప్రదర్శించాడు. అందుకే లోకవత్ కరోతి. లోకో అంటే యత్ లోకో, ఈ లోకంలో, లోకయితారహ అంటే జనాహ, ఈ లోకంలో లోకయితార అంటే లోకంలో ఉండేవాళ్ళు అంటే జనాహ తస్య కర్తృత్వ వ్యాపకత్వ అనంతత్వ విశ్వాత్మత్వాది గుణాన్ అవలోక్య తం ఉపగచ్చేయు. ఇప్పుడు వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలు, ఇక్కడ లోకంలో ఉండేటువంటి పురుషులు, మహాన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కర్తృత్వ వ్యాపకత్వం అంటే వాళ్ళు ఉండే శక్తి సామర్థ్యం విధంగా అన్ని చోట్ల వ్యాపింప చేస్తున్నారో, వాళ్ళ అనంత శక్తి సామర్థ్య విధంగా వ్యక్తం చేస్తున్నారో, విశ్వాత్మత్వాది గుణాన్ అంటే విశ్వంలో ఉండే ఆత్మిక గుణాలను అవలోక్య తం ఉపగచ్చేయు. ఇక్కడ అదే విధంగా ఇక్కడ అందరూ కూడా దాన్ని అనుసరించి ఈ విధంగా లోకంలో మహాన్ వ్యక్తులు చేస్తున్నారు. అలాగే పరమాత్మ కూడా లోకహితార్థం, జనహితార్థం ఈ విధంగా పరమాత్మ మోక్షానందాన్ని పొందాలి, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందాలి అని చెప్పి, దివ్యత్వాన్ని పొందాలి అని చెప్పి ప్రత్యేక ఆత్మ, ప్రత్యేక ప్రాణి ఆ పరమాత్మ కూడా ఈ అతని యొక్క లీల, అతని యొక్క ప్రదర్శనం అనేది అది జనహితార్థం చేయబడింది. అందుకే కర్తృత్వ వ్యాపకత్వ అనంతత్వ విశ్వాత్మత్వాది గుణాన్ అవలోక్య తం ఉపగచ్చేయు. ఆ గుణాలను చూసుకొని దాన్ని అనుసరిస్తున్నారు అని చెప్పి చెప్పుకున్నాం. లేదా దీన్ని ఇంకో రకం చెప్పారు, యద్వా లోకవత్తు లీలా కైవల్యం అని సూత్రాన్ని ఇంకో రకంగా అర్థం చెప్పబడింది. ఏంటంటే కైవల్యస్య లీల, ఆ పరమాత్మకు లీల ఎటువంటిది, అక్కడ ఊరికే లోకవత్ లోకం విధంగా పదోపరించిన నిస్వార్థంగా పరమాత్మ జీవుల యొక్క కళ్యాణం కొరికే ఇలాగా సృష్టించాడు అని చెప్పి చెప్పుకున్నాం. దాన్ని ఇంకో రకంగా ఏ రకంగా చెప్పుకున్నాం అంటే అర్థము
లోకవత్ లీలా కైవల్యం అనే సూత్రానికి అర్థము భిన్నంగా ప్రస్తావించబడింది. కైవల్యస్య లీల అంటే మోక్షం కొరకు లీల. ఏ లీల? లీలా కైవల్యం. ఇక్కడ వ్యాకరణం ప్రకారంగా దాన్ని నిరూపించామంటే ఇది మీకు ఇక్కడ అర్థం కాకపోయినా దాని గురించి సందేహపడాల్సిన అవసరం లేదు. దాన్ని శబ్దాల ద్వారా దాన్ని నిరూపించబడినమాట వ్యాకరణ సూత్రాల ద్వారా. ఇక్కడ కైవల్యస్య లీల అంటే లీలా కైవల్యం. ఈ లీల అంతా కైవల్యార్థం. కైవల్యం అంటే మోక్షం కొరికే చెప్పబడింది, రచించబడింది. నిజంగా పరమాత్మ ముఖ్య ఉద్దేశం జీవుడు నాలో ఉండే అనంత సామర్థ్యాన్ని, అమృతత్వాన్ని, పరమానందాన్ని పొందాలని చెప్పి పరమాత్మ సృష్టి నిర్మించాడనమాట. అది ఒక ప్రయోజనం అన్నమాట. ప్రయోజనం అంటే స్వకీయ ప్రయోజనం కాదు, పర ప్రయోజనమే పరమాత్మ కూడా. ఇక్కడ లీలా కైవల్యంలో రాజదంతాదిషు పదం. ఇక్కడ రాజదంతాదిషు పదం అని చెప్పి ఇక్కడ మనకు లీలా కైవల్యంలో కైవల్య శబ్దం ముందు ఉండాల్సింది. ఇక్కడ కైవల్యస్య లీలా అని చెప్పిన కైవల్య శబ్దం ముందు ఉండాల్సిన తర్వాత వచ్చిందన్నమాట. అది వ్యాకరణ సూత్రం ప్రకారం రాజదంతాదిషు పదం. ఇది కైవల్య శబ్దం పరంగానే ఉంటుంది, లీలా శబ్దం తర్వాతనే ఉంటుంది అని చెప్పి అష్టాధ్యాయి ఈ సూత్రం ప్రకారంగా ప్రస్తావించారు. ఇక్కడ ఇది పరనిపాత ఉపసర్జనస్య. ఈ లీల కైవల్య శబ్దం ముందు ఉండాల్సింది కైవల్య లీలా అని ఉండాల్సిందన్నమాట. కానీ లీలా కైవల్యం అనేది వ్యాకరణ నియమానుసారంగా కైవల్య శబ్దం పరనిపాత ఉపసర్జనస్య. ఉపసర్జన సంజ ఉంటుంది కాబట్టి దీనికి కైవల్య శబ్దానికి తర్వాత వచ్చింది. లీలా శబ్దం తర్వాత మనం ప్రయోగించుకున్నామట. అస్తు. కైవల్యస్య అంటే మోక్షస్య లీల. మోక్షం ప్రతి శ్లేషయిత్రి అంటే ద్రావయిత్రి వా జీవాత్మానం తథాభూత స ఏష జగత్ రచన. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ కైవల్యస్య అంటే కైవల్యం అంటే మోక్షం రెండు ఒకటే. కైవల్యస్య దాన్ని ఓపెన్ చేసే మోక్షస్య లీల. కైవల్యం అంటే కేవల జ్ఞానం కలుగుతున్నాడు. కేవల జ్ఞానం కేవలం పరమాత్మ జ్ఞానం ఉంటుంది. పరమాత్మ యొక్క ఆనందంలో ఓతపోతూ ఉంటామంట. దాన్ని కేవలీ భావ, దాన్ని కైవల్యం అంట. యోగ శాస్త్రంలో అంతిమ కైవల్య పాదం ఉందన్నమాట. అంటే ఇక్కడ పరమాత్మతో యుక్తమై ఉంటాడు జీవాత్మ. ఇంకా రెండేది ఏముండే కేవలీ భావం ఉంటుందన్నమాట. పరమాత్మతో భావం ఉంటుందన్నమాట. కేవల జ్ఞానం ఉంటుంది, పరమాత్మ జ్ఞానం ఉంటుంది, వేద జ్ఞానం ఏమి ఉండదు అనమాట. దాన్ని మోక్షం అంటే పరమానందం అంటామన్నమాట. సో కైవల్యస్య అంటే మోక్షస్య లీల. మోక్షం ప్రతి శ్లేషయిత్రి అంటే ఆ మోక్షం వైపు తీసుకెళ్లే విధంగా ఉంటుందన్నమాట ఈ జగత్ రచన అంతా కూడా. అలాగే ద్రావిత్రి అటువంటి ద్రవింపజేసే విధంగా ఉంటుందన్నమాట. దాన్ని శ్లేషయిత్రిని దాన్ని ఒక రకం ఓపెన్ చేసి చెప్పారు ఇక్కడ. ద్రావయిత్రి ఎవరికి? జీవాత్మానం శ్లేషయిత్రి ద్రావయిత్రివా అంటే ఆ పరమాత్మ మోక్షం ప్రతి మోక్షం వైపు తీసుకెళ్లే విధంగా ఆయన యొక్క లీల ఉంటుంది, ఆయన యొక్క క్రియాకలాపాలు ఉంటాయి, ఆయన యొక్క గతి ఉంటుంది బ్రహ్మాండంలో. తథాభూత స ఏష జగత్. అందుకే అలాంటి తథాభూత అలాంటి జగత్ని అలాంటి ప్రకారంతో యుక్తమైనటువంటి ఈ లీలని ఇక్కడ ప్రదర్శించాడు పరమాత్మ ఈ జగత్తులో అలా సృష్టించామట. నిజంగా చాలా మంది మీరు ఈ జగత్తు దర్శనం అలా ఉంది. జగత్తుని చూడగానే మనిషికి ఆ మోక్షం ప్రతి పరమాత్మ వైపు వెళ్ళడానికి ఒక ఉత్సాహం ఉత్పన్నమవుతుంది, ఉద్రిక్తత మనలో ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు కొండల్లో పర్వతాల్లో ఉండేటువంటి ఋషులు మహర్షులు ఎందుకు ఇక్కడ వెళ్తారండి? ఆ పరమాత్మ యొక్క దర్శనం చూడగానే, ఆ ప్రకృతి యొక్క సౌందర్యం చూడగానే ఎంత ఆశ్చర్యపోయి ఇంత విశాలంగా ఇంత ఇదిగా ఉందని చెప్పి మనకు ఆ పరమాత్మ వైపు ఆకర్షించుకుంది, పరమాత్మ వైపు వెళ్ళాలని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉత్పన్నమవుతున్నమాట. అందుకే తథాభూత ఏష జగత్ రచన. అలాంటి ఆ రకంగా సృష్టి వైపు అంటే పరమాత్మ వైపు ఆకర్షించుకునే విధంగా, పరమాత్మ వైపు పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందే విధంగా, పరమాత్మ యొక్క లీల, పరమాత్మ యొక్క వైశిష్టం, పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం తెలుసుకునే విధంగా ఆకర్షించబడుతుంది ఈ జగత్ రచన, ఈ జగత్ యొక్క సృష్టి యొక్క రచన అన్నమాట. చాలా మంది అందుకే యోగులు సాధకులు అంతా కూడా ఈ జగత్తును చూసే వాళ్ళకి వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. చాలా మందికి ఈ ప్రపంచం చూసిన తర్వాత వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. అలా మనం ఎన్నో సాహిత్యంలో అనేక మంది మహాపురుషులు అనేక మంది ఋషుల యొక్క దృష్టాంతం మనం చెప్పుకున్నామాట, ఉపనిషత్తులు చెప్పుకున్నామాట. అందరికీ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రకమైన స్థితి ఉంటుందని. కొంతమందికి ప్రత్యక్షంగా అనుభూతిని పొందిన తర్వాత వైరాగ్యం వస్తుంది, కొందరికి ఘటనా విశేషం తర్వాత ఘటన జరిగినప్పుడు వైరాగ్యం వస్తుంది, కొందరికి ఇతరులను చూసి వైరాగ్యం వస్తుందన్నమాట. అట్లాగా ప్రతి సమయం, ప్రతి నిమిషం, ప్రతి స్థానం కూడా, ప్రతి ఇది కూడా మనకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. ప్రకృతి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉందన్నమాట. కాబట్టి ఆ రకమైన రచన పరమాత్మ రచించాడు, ఆయన యొక్క లీల ప్రదర్శించబడింది. ఎలా ప్రదర్శించబడింది అంటే అది పరమాత్మ వైపు ఆకర్షించే విధంగా ప్రదర్శించబడింది అని చెప్పి ఇక్కడ మనకు చెప్పబడింది అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పుకున్నాం అంటే తథాభూత స ఏష జగత్ రచన. దాన్ని ఇక్కడ బ్రాకెట్ లో లీ శ్లేషణ ధాతువు చేత శ్లేష ఇత్రి శబ్దం ఇక్కడ దివాదిగణం యొక్క క్రయాదిగణం యొక్క ధాతు అనమాట.
లీ శ్లేషణే దివాది త్రయాది గణంలో ఉండేటువంటి ధాతు ద్వారా ఇది తయారు చేయబడింది. అలాగే ద్రావయిత్రి ఎలా తయారు చేయబడింది అంటే లీ ద్రవీకరణే, ఇది చురాది గణంలో ధాతు అనమాట. ఈ శబ్దం ద్వారా ద్రావయిత్రి శబ్దం ఇక్కడ తయారు చేయబడింది అనమాట. సో మొత్తం అది సంకేత రూపం చెప్పబడింది. అస్తు ఎలా తయారైంది. మోక్ష ప్రదర్శనార్థ లోకవత్ అస్తి. ఇది మోక్ష ప్రదర్శనార్థం కొరకు, మోక్ష ప్రదర్శనార్థం అంటే మోక్షం వైపు తీసుకెళ్లడం కొరకు ఈ లోకవత్ అస్తి, లోకంలో ఏ విధంగా మనం చూస్తున్నామో అలాగే ఈ పరమాత్మ యొక్క లీల కూడా మనకు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుందంటే దానికి ఒక లౌకిక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. యథాహి లోకే స్వప్రయోజన అభావే, లోకంలో స్వప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా పర ప్రయోజనార్థం, ఇతరుల యొక్క ప్రయోజనం కొరకు పథ నిర్మాణం, పథ ప్రదర్శనాది వా కర్మకృత్యం మనం చూస్తున్నాం. మనకంటూ ఒక ప్రయోజనం లేదు, కానీ ఇతరులకు మార్గాన్ని మనం తయారు చేస్తున్నామండి. ఇప్పుడు స్వకీయ ప్రయోజనం అంటే ఒకరికి అంటే ఏం ప్రయోజనం లేదు. స్వప్రయోజనం లేకపోయినప్పుడు కూడా పర ప్రయోజనార్థం అపి, ఇతరుల ప్రయోజనం కొరకు కూడా మనం పథ నిర్మాణం అంటే మార్గం, రోడ్లు వేయడము, ఇవన్నీ మనకి పర ప్రయోజనం కొరకు, స్వకీయ ప్రయోజనం కొరక. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఇవన్నీ అనేక రకాలుగా మనకు రోడ్లు నిర్మాణం చేస్తున్నాయి. అలా ప్రభుత్వం తిరగడం కోసం చేస్తున్నాయా, పర ప్రయోజనార్థం చేస్తున్నాయి. అలాగే అనేక చోట్ల అనేక విషయాలు చూడొచ్చు అనమాట. పథ నిర్మాణం అంటే రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో, పథ ప్రదర్శనాదివ కర్మకృతి అంటే ఆ మార్గంను ప్రదర్శించేటువంటి కర్మలు ఏవైతే చేయబడుతున్నాయో అవి పరుల కొరకు చేయబడుతున్నాయి. అలాగే పరమాత్మ కూడా ఆ విధంగా లోకంలో ఇంకా మహాపురుషుల విధంగా ఇతరుల ప్రయోజనం కొరకు ఏ విధంగా కర్మలు చేస్తున్నదో అవి పరుల కొరకు చేయబడుతున్నాయి. అలాగే పరమాత్మ యొక్క లీల కూడా ఈ జగత్ రచన చేయబడింది. అది మోక్షార్థం అంటే పరమానందాన్ని పొందడం, మోక్షాన్ని పొందడం కొరికే, స్వర్గ సుఖాన్ని పొందడం కొరికే ఇది ఈ పరమాత్మ యొక్క లీల ప్రదర్శన చేయబడింది. దాన్ని ఇంకో రకంగా చెప్పాడు. లోకవత్ అనే శబ్దాన్ని ఇంకో ఓపెన్ చేసి, అథవా లోకవత్ ప్రయోగం మతుబంత. లోకవత్ శబ్దం ఎలా అంటే ఇప్పుడు మతిమాన్ అంటే మతివాల అంటే బుద్ధిమంతుడు, మతిమాన్ అంటే బుద్ధిమంతుడు. అలాగే లోకవాన్ అంటే ఆ లోకయుక్తమైన వాడు. అలాగే వాల అనే అర్థం అంటే కర్త రూపం చెప్పుకుంటామట. గతిమాన్ గతివంతుడు, ధనవాన్ ధనవంతుడు, భాగ్యవాన్ భాగ్యవంతుడు. అలాగే లోకవాన్ లోకవంతుడు అని అంటాం కదా, ఆ రకంగా ఇది అలాంటి అర్థంలో ఈ ప్రత్యయం వస్తున్నాడు. అంటే లోకవత్తులో వత్తు కనిపిస్తుంది కదా, అది వత్తు ప్రత్యయం. శబ్దము ప్రత్యయం కలిస్తే, మూల శబ్దము ప్రత్యయం కలిస్తే ఒక అర్థం వస్తున్నాడు, విశేషమైన అర్థం వస్తున్నాడు. ఇక్కడ లోకవత్ ప్రయోగం మతుబంత అంటే మత్తు ప్రత్యయం తెచ్చుకున్నాం. ఆ మత్తు ప్రత్యయానికి అనుబంధంలో చేస్తే వత్ మిగులుతుందన్నమాట. ఆ వత్తు ఇక్కడ లోకవత్ శబ్దంలో కనిపిస్తుందన్నమాట. లోక శబ్దానికి మత్తు ప్రత్యయం కలిపినట్లయితే దానికి వత్ వచ్చిందన్నమాట. అది శబ్దం ఎలాగ వచ్చింది అంటే ఆ రకంగా, అంటే అది ప్రయోజనవంతమైంది. ప్రయోజనం వాళ్ళ అంటే లోకవత్, లోకంలో ఏ విధంగా ప్రయోజనవంతమైందో అలాగే పరమాత్మ యొక్క సృష్టి రచన కూడా ప్రయోజనవంతమైంది అని చెప్పడం ఇక్కడ ఆ ఉద్దేశంలో లోకవత్ శబ్దం కూడా చెప్తుంది. మనకు శబ్దమే అలాంటి అర్థాన్ని బోధిస్తుంది అని ఆ సంకేతం ఇక్కడ వ్యాకరణం యొక్క అంశం చెప్పబడింది అన్నమాట. అస్తు తథ అలాగే తదా జగత్ రచనం నాతో స్వప్రయోజనవత్. ఈ జగత్ రచన స్వప్రయోజనం కొరకు కాదు, స్వప్రయోజనానికి సమానం కాదు. కింటు లోకవత్ అంటే లోకం అభిలక్ష్య. లోకవత్ అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పారు ఇక్కడ. లోకం అభిలక్ష్య, లోకాన్ని లక్ష్యంగా పెట్టుకొని, లోకం అభిలక్ష్య అంటే లోకే ప్రయోజనవత్ తథాచోక్తం. లోకాన్ని లక్ష్యంగా పెట్టుకొని, లోకాన్ని ముందు ఉంచుకొని ఆ సృష్టి నిర్మించబడింది. ఇప్పుడు లోకాన్ని ముందు పెట్టుకునే విధంగా అనేక మంది పరోపకారం చేస్తూ ఉంటారో, దాన పుణ్యకర్మలు చేస్తుంటారో, ఏ విధంగా అయితే ప్రయోజనం ఉద్దేశించి ఎవరికి ఏం కావాలో ఆ రకమైన ఆవశ్యకత పూర్ణ చేస్తూ ఉంటుందో, అలాగే పరమాత్మ కూడా సమస్త ప్రాణుల యొక్క ప్రయోజనం మోక్ష ప్రాప్తి, ఆనంద ప్రాప్తి. కాబట్టి అది దృష్టి పెట్టుకొని, దాన్ని అభిలక్ష్యంగా పెట్టుకొని ఈ సృష్టిని నిర్మించాడు, సృష్టిని తయారు చేశాడు అని చెప్పి ఇక్కడ మనకు వ్యక్తం చేయబడింది అన్నమాట. అందుకే లోకవత్ అంటే లోకం అభిలక్ష్య, లోకాన్ని ముందుంచుకొని లోక ప్రయోజనవత్, లోకం యొక్క ప్రయోజనం కొరికే తథాచూక్తం అలాగా చెప్పబడింది. అందుకే తస్య ఆత్మానుగ్రహ అభావేపి అంటే ఆ పరమాత్మకి ఆత్మానుగ్రహం అంటే స్వయంగా ఎటువంటి ఆత్మ అంటే స్వార్థం ఏం లేదన్నమాట. తస్య ఆత్మానుగ్రహ అభావేపి లేకపోయినప్పటికీ కూడా భూతానుగ్రహ, భూతాన్ని సమస్త ప్రాణుల యొక్క ఉపయోగం కొరకు, సమస్త ప్రాణుల యొక్క అనుగ్రహం కొరికే ఈ సృష్టి నిర్మించబడింది. భూతానుగ్రహ ప్రయోజనం, ఆ పరమాత్మ యొక్క ప్రయోజనం అంటే సమస్త భూతాలను అనుగ్రహించడమే, సమస్త భూతులకు మోక్షాన్ని ఇవ్వడమే ఆ పరమాత్మ యొక్క ప్రయోజనము. అంటే
తస్య ఆత్మానుగ్రహ అభావేపి, ఆ పరమాత్మకు స్వకీయ స్వకీయ స్వార్థం అంటే స్వకీయ ప్రయోజనం అంటే ఏం లేదన్నమాట. భూతానుగ్రహ ప్రయోజనం, సమస్త ప్రాణులకు మోక్షాన్ని ఇవ్వడమే ప్రయోజనము. పరమాత్మ ఎందుకు పరిపూర్ణమైనటువంటి వాడే పరమాత్మకే అవసరం. కానీ సమస్త భూతాల నాలో ఉండే ఆనందాన్ని, పరమానందాన్ని, అలాగే వైభవాన్ని, జ్ఞాన విజ్ఞాని అనంత శక్తి సామర్థ్యాన్ని జీవులు కూడా అనుగ్రహాన్ని పొంది ఆ రకంగా సుఖాన్ని ఆనందంగా ఉండాలని చెప్పి ఆ ప్రయోజనం కొరికే పరమాత్మ సృష్టి నిర్మించాడు. అంతేగాని పరమాత్మకు స్వ ప్రయోజనం అంటూ ఏది లేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుని అదే విధంగా సూత్రం యొక్క వ్యాఖ్యానం చెప్పబడింది అన్నమాట. ఫస్ట్ ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పిన సూత్రంలో ఏదైనా సందేహాలు ఉన్నాయా? ఇక్కడ తస్య ఆత్మాను అనుగ్రహ అభావే అనే దగ్గర అంటే పరమాత్మకి స్వయంగా ఏమీ లక్ష్యం లేదు అని అర్థం మహోదయ. తస్య ఆత్మానుగ్రహ అభావే, పరమాత్మకు ఆత్మ స్వరూపం. పరమాత్మ వాస్తవంగా ఇక్కడ ఆయనకు అటువంటి స్వార్థం లేదు, ప్రయోజనం లేదు అన్నమాట. తన ఆత్మకు ఎటువంటి అనుగ్రహ అంటే ఎటువంటి అనుగ్రహం లేకుండా, అనుగ్రహం స్వార్థం లేకుండా, ఎటువంటి ప్రయోజనం లేకుండా, అనుగ్రహ అభావేపి లేకపోయినప్పటికి కూడా ఎందుకు చేస్తుందంటే భూతాల యొక్క అనుగ్రహం కొరికే. తన అనుగ్రహం అంటే ఏం లేదు, తన ప్రయోజనం అంటే ఏం లేదంట. ఉన్నప్పటికీ కూడా సమస్త ప్రాణులకు అనుగ్రహం కొరికే, ఈ సమస్త భూతాల అనుగ్రహ ప్రయోజనం కొరికే ఆ పరమాత్మ సృష్టి నిర్మించాడు. దానికి లోకవత్ అని చెప్పి ఎందుకు చెప్పంటే, లోకంలో మన అనేక మంది మహాపురుషులు చాలా మంది మన యథాశక్తి ఎవరికి శక్తి కొద్ది వాళ్ళు మనం పరోపకారం చేస్తున్నామట, నిస్వార్థం చేస్తున్నాం. వాళ్ళు ఏదో ప్రయోజనం ఉద్దేశించి చేయడం లేదన్నమాట. అయితే లోకంలో ఏదో ప్రయోజనంతో చేస్తామట. ఆ ప్రయోజనం ఏంటి? లోకంలో ఏదైనా ప్రయోజనం ఉద్దేశించిందంటే ఆ జీవులు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మనం పరోపకారం చేస్తున్నామట. అలాగే లోకవత్ లీల, ఆ పరమాత్మ యొక్క లీల కూడా కైవల్యార్థం. లోకంలో ఏ విధంగా చూస్తున్నా అలాగే లీలా కైవల్యం అంటే పరమాత్మ యొక్క లీల కైవల్యం అంటే మోక్షార్థం, మోక్ష సుఖార్థం అని చెప్పి ఇక్కడ ఆ పరమాత్మ స్వకీయ ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా, ఆత్మానుగ్రహం లేకపోయినప్పుడు కూడా భూతానుగ్రహం ప్రయోజనం. భూతాలకు సమస్త ప్రాణులను మోక్షం వైపు తీసుకెళ్ళడమే ప్రయోజనం. అందుకే పైన చెప్పుకున్నదా కైవల్యస్యం అంటే మోక్షస్య లీల, ఆ మోక్షం యొక్క లీల మోక్షం ప్రతి శ్లేషయిత్రి, మోక్షం తీసుకెళ్లేటువంటిది అన్నమాట. ద్రావయిత్యం మోక్షం కలిగించేటువంటిది అన్నమాట. అంటే ఆ రకమైన వైరాగ్యం ఉత్పన్నప్పుడు అటువంటి ఆ వైపు పూర్తిగా తల్లీనం అయిపోతాం, అందులో బాగా ద్రవించిపోతాం అన్నమాట. అందుకే జీవాత్మానం తథాభూత స ఏషా జగత్, జీవాత్మకు అటువంటి తీసుకెళ్లడం కొద్దికి ఈ జగత్ యొక్క రచన చేయబడింది అని చెప్పి మనకు ఈ రకంగా స్పష్టంగా చెప్పబడింది. వస్తు మహోదయ, మీరు ఇప్పుడు మనకి కొన్ని విషయాలు ఇవన్నీ విన్న తర్వాత కొన్ని విషయాలు ప్రత్యేకంగా ఒక దృష్టి కనిపిస్తుంది మహోదయ. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక స్థల విశేషం చూసినప్పుడు అక్కడ ఆ పరమాత్మ తలుగా రచన చూడడం కొంచెం అలవాటు అవుతున్నది మహోదయ. మీరు చెప్పడం దాన్ని బట్టి ఆ స్థల విశేషానికన్నా ఆ పరమాత్మ రచన అక్కడ చూడడం అనేది చేయాలి అన్న ఒక భావన కలుగుతుంది మహోదయ. ఇది ఎవరి దగ్గరైనా మన దగ్గర జ్ఞాన విజ్ఞానం ఉందంటేనా అది నిజంగా ఎప్పుడు ఉపయోగపడుతుందండి? మన దగ్గర జ్ఞాన విజ్ఞానం అది మనం వ్యక్తం చేసినప్పుడే అది నిరూపించబడుతున్నమాట. నీ దగ్గర జ్ఞాన విజ్ఞానం దగ్గర నీలోనే ఉంటే అది తెలుస్తున్నమాట. అది 10 మందికి పంచినప్పుడే ఆ ఇతరులకు జ్ఞానం ఉందని చెప్పి తెలుస్తున్నమాట. ఏదైనా భౌతిక వస్తువున దాంట్లో ఆ సత్తా యోగ్యత ఉందని ఎప్పుడు వ్యక్తం అవుతుంది? దాన్ని నిరూపించుకునే దాంట్లో ఆ సత్తా బయటకు వచ్చినప్పుడు మనం తెలుస్తున్నమాట. అలాగే పరమాత్మ అనంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఆ పరమాత్మ అలాగే ఎందుకు ఉంటాడండి? ఆ పరమాత్మ జ్ఞాన విజ్ఞానం ఈ రకంగా జగత్తు రచించాడు కాబట్టి ఆ పరమాత్మ శక్తి సామర్థ్యం మనకు కనిపిస్తున్నాడు. ఆ పరమాత్మ నేను పూర్ణానంద స్వరూపుణ్ణి నాకెందుకని కూర్చోండి, ఇదంతా పరమాత్మ జ్ఞాన విజ్ఞానం తెలిసేదా? ఏ మహాపురుషుడైనా లోకంలో కూడా చూస్తామో తన దగ్గర జ్ఞాన విజ్ఞానం ఉందనుకోండి, శక్తి సామర్థ్యం ఉందనుకోండి, ఆ శక్తి సామర్థ్యం ఖచ్చితంగా ఉపయోగిస్తాడు, ఇతరులకు అది వ్యక్తం చేస్తాడట. ధనం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా శక్తి సామర్థ్యాన్ని ఇతరుల కొరికే ఉపయోగిస్తాడు. ఏ మహాపురుషుడు ఖాళీ ఉండండి. కానీ మన ఇతిహాసం తీసుకున్నా కూడా ఏ మహాపురుషుడు కూడా ఒక సెకండ్ కూడా వ్యక్తం చేయడండి. నిజంగా ఒక జ్ఞాని వ్యక్తి, సాధక వ్యక్తి, మహాన్ వ్యక్తి, మహాపురుషులు వ్యర్థంగా ఒక క్రియాకలాపం కూడా వ్యర్థంగా ఒక వచనం కూడా చెప్పాలన్నమాట. అంత కటిబద్ధంగా ఉంటుంది అన్నమాట. సృష్టిలో జరిగినట్టు ప్రత్యేక నిమిషంను కూడా అంత చక్కగా ఉపయోగించుకుంటుంది అన్నమాట.
మహాన్ వ్యక్తులు ఎప్పుడు వ్యర్థంగా కాలక్షేపం చేయదన్నమాట. అది సామాన్య మనం మూర్ఖులకు మనం మాత్రమే మనం వ్యసనంగా మన నిజ మారిపోతుంది కానీ జీవితం మన నిజ జీవితంలో గురువు గారు మన నిజ జీవితంలో ఇప్పుడు తమరు లాంటి వారు, అట్లాగే గురువులు చాలా మాకు చిన్మయానంద్ వారు అని అట్లా గురువులు దయానంద సార్ ఇట్లా అందరూ వారు అదొక మనకి ఆదర్శము. మీరు ఇదంతా దీన్ని బట్టి అర్థం చేసుకోవడానికి అలాగా మనకి విని మనం ప్రత్యక్ష పరోపకారం ఏ ఉద్దేశం లేదంటే అది జ్ఞాన విజ్ఞానం పోయి సుఖంగా ఉండకూడదు. జ్ఞానం ఎందుకంటే సుఖం కొరకు అంట. జ్ఞానం ఉందంటే ప్రకాశం ఉందంటే మనం ఈ సంసారంలో అవిద్య అంధకారాన్ని తొలగించుకొని సుఖంగా సంతోషంగా ఉండగలిగితే ఆ ప్రయోజనం అంట ముఖ్య ఉద్దేశం. మనం అలా ఉన్నాం, ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి మీరు కూడా ఆ మార్గంలో ఉండాలి, అంతే ప్రయోజనం. అలాగే పరమాత్మ ఇంకా అందరికీ అనంత సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి ఆ రకంగా మనకు తన జ్ఞాన విజ్ఞానం ప్రదర్శన. అందుకే అనేక చోట్ల వేద మంత్రాల్లో నేను ఇలాగే ఆనందంతో పరిపూర్ణంతో యుక్తమైన మోక్షాంతో కలిగి ఉన్నాను, మీరు మోక్షని పొందండి, నా దగ్గర ఇది ఉంది తీసుకోండి అంటే నా దగ్గర ఉంది గొప్ప చెప్పుకుంటున్నా పరమాత్మ. ఒకసారి చాలా అలా అంటుంది. ఇప్పుడు నా దగ్గర ఏముందని తెలియాలి కదా, మన దగ్గర ఏముంది, మన శక్తి సామర్థ్యము ఎలా తెలుస్తుంది? ఆ పరమాత్మ స్వయంగా చెప్తేనే కదా. అందుకే వేదంలో అనేక చోట్ల సందర్భాలు వచ్చాయి. ఏంటంటే పరమాత్మ నన్ను తెలుసుకోండి, నాకు ఇదండి అని ఏదో ఒక నాస్తికు ఎలా ప్రశ్నించామాట. అది చెప్పుకోవడం ఏంటి? మరి నా దగ్గర ఇంత ఉంది అంత ఉందని చెప్పి పరమాత్మ చెప్పుకోవడం లేదు. నీ దగ్గర లేదు అవిద్య అంధకారంలో ఉండవనైనా నువ్వు ఇలా తెలుసుకుంటూ నువ్వు అలాగా మోక్షాన్ని పొందగలుగుతావు, ఆనందాన్ని పొందగలుగుతావు, వైరాగ్యాన్ని పొందగలుగుతావు. జీవితంలో ఈ సంసారంలో ఉన్నా కూడా ఈ రకంగా జీవించినట్లయితే నువ్వు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతావు, అభివృద్ధి చెందగలుగుతావు, ఉన్నతిని పొందగలుగుతావు. అలాగే మార్గాలు నిర్దేశించబడ్డాయన్నమాట. ఒక మార్గం చూపించబడిందన్నమాట, పథ ప్రదర్శన చేయబడిందన్నమాట. అలాగా అందుకే ఏ విధంగా సామర్థ్యం ఉంటే అది ఇప్పుడు ఏ విధంగా ఒక పుష్పం దగ్గర సుగంధం ఉంటే అది నువ్వు చెప్పాల్సిన అవసరం ఆటోగా అది వ్యక్తం చేస్తున్నా, దాని దగ్గర పెట్టుకోదు. అలాగే ఏ మహాపురుషుడైనా ఏ వ్యక్తి అయినా కూడా దాని యొక్క జ్ఞాన విజ్ఞాని తనలో ఉంచుకో దాగదండి. అది ఆటోమేటిక్ ప్రకాశిస్తుంది, తనలో ఉండే జ్ఞానం ప్రకాశిస్తుంది. ప్రకాశం ఉంది మన దగ్గర ప్రకాశించకపోవడం అనేది అసంభవం అన్నమాట. మన దగ్గర ప్రకాశం ఉన్నట్టు ఏం తలుపు చేస్తున్నా కూడా దాని యొక్క ప్రకాశం చూపిస్తున్నమాట. అది ఏవో దాచేది దాన్ని. పరమాత్మ ఏ వ్యక్తి ఒక చిన్న గుణం ఉండి అది వ్యక్తం అవుతుందండి. అలాంటి పరమాత్మ అనంత శక్తి సామర్థ్యం అండి. అతని యొక్క వైభవం కదా మనం చెప్పాలన్నా ఇదంతా బ్రహ్మాండ ప్రత్యక్ష ఉదాహరణ మనకు. సమస్త జీవులే ప్రత్యక్ష ఉదాహరణ, సమస్త ఈ స్థావ జంగమాలే ప్రత్యక్ష ఉదాహరణ మనకు పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని చూపించడంలో. ఆ పరమాత్మ యొక్క అస్తిత్వం వైపు మళ్ళీ వెళ్ళి అంటే లోకాన్ని చూసినామంటే అది చూడగానే మనం వైరాగ్యం ఉత్పన్నం అవుతున్నాం. పరమాత్మకు వెళ్ళాలని ఆకర్షణ కలుగుతున్నాం, వదిలేసి అందుకు వెళ్ళిపోతుంటారు చాలా మంది సాధకులు. చూడగానే కూడా ప్రకృతిని చూడగానే వైరాగ్యం వస్తుంది. ఇలా ఉంది, ఇంత ఈ రకంగా పరిణామం చెందుతుంది, ప్రకృతి ఈ రకంగా పరిణమిస్తుంది అని చెప్పి. అందుకే ఈ శక్తి సామర్థ్యం ఉండగానే ఈ జీవనం ఉండగానే నిజంగా పరమాత్మ యొక్క కొంచెం అనుభూతి కూడా పొందినా కూడా మనకు జీవనం ధన్యమైనట్టు. ఈ జన్మలో పరమాత్మ సృష్టి రచించిన మానవ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే అండి. మోక్ష ప్రాప్తిని పొందడం. సమస్త 4 వేదాల యొక్క సారాంశం కూడా మోక్షం వైపు వెళ్ళి అంతా చెప్పిన సారంతా కూడా జ్ఞానకాండం, కర్మకాండం, ఉపాసనాకాండం, విజ్ఞానకాండం అన్ని కాండాలు చెప్పినప్పుడు అంతటి యొక్క సారం ఏంటంటే నువ్వు కైవల్యం మోక్షాన్ని పొందాలి అని చెప్పే పోషిస్తున్నాయి. కేవలం మనం కర్మను బట్టే ఈ సంసారంలో భోగాలు అనుభవిస్తున్నామట. ఈ సృష్టి వైచిత్రం కర్మ విచిత్ర సృష్టి వైచిత్రం అట. కర్మ వైచిత్రే సృష్టి వైచిత్రం అని చెప్పి మనం సాంఖ్య శాస్త్రం చెప్పుకున్నాడు. ఈ సృష్టి యొక్క వైచిత్రం అంటే కర్మ వైచిత్రాన్ని బట్టి ఈ సృష్టి భగవంతుడు రచించాలని వచ్చినామట. మన కోసం రచించాడు. అందుకే ముక్తాత్మలకు ఇక్కడ ఈ సృష్టి ఉండదండి, కేవలం మనకి మాత్రం ఈ సృష్టి ఉంటుంది. ముక్తాత్మలకు ఈ సృష్టి అనేది కనిపించదు అన్నమాట. ఆయన పరిపూర్ణంగా కేవల భావన పరమాత్మ ఆనందం పరిపూర్ణమై ఉంటాడనమాట. ఈ సృష్టి వదుకుంటే భోగ్యాత్మలకు మాత్రమే, కర్మాత్మలకు మాత్రమే, కర్మ యొక్క అవశిష్టంగా ఉన్న వారికి మాత్రమే సృష్టి కనిపిస్తుంది. ముక్తాత్మలకు ఈ సృష్టి అనేది కనిపించదు అన్నమాట. సృష్టి అసలు ఉండదు అన్నమాట వారికి. అందుకే శరీరమే లేదు, శరీరమే భౌతిక శరీరంతో సంబంధం ఏర్పరచుకోవడం అంటే పాంచభౌతిక శరీరంతో ప్రకృతితో సంబంధం ఏర్పడడం పరమాత్మ ఆ జీవాత్మకు. రహితంగా ఉంటూ పరమాత్మలో ఐక్యం చెంది ఉంటాడు. పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు అన్నమాట. అని అంటే ఆ జీవాత్మ ఇవన్నీ తెలియదా ముక్తాత్మ అంటే అవన్నీ స్పష్టంగా అనుభూతి ద్వారా ఆయనకు తెలుస్తున్నాయి అన్నమాట. అందుకే మహాన్ వ్యక్తులు యోగులు సాధకులే శైలస్థానివ జనాన్ని పశ్యతి అంటే యోగులు సాధకులు ఈ సంసారం ఉండే వ్యక్తిని చూస్తే పాపం ఆయన ఏదో కొండ నిలబడి కింద ఉండే మనసులు చూసినట్టుగా ఉంటున్నమాట. ఇప్పుడు ఏదో పైన ఆకాశం నిలబడి కింద మనసు ఇలా చూస్తాం, చిన్నగా సూక్ష్మంగా ఏదో అలాగా ఉన్నట్టుగా అనిపిస్తున్నమాట. అలాగా యోగులు సంసారంలో ఉండే పదార్థాలను చూసి సంసారం మాయా వైపు వెళ్తున్నట్టు జీవులను చూసి సమస్త ప్రాణాలు చూసి చాలా బాధపడతామట. అలా చూస్తా ఏదో పాపం అవిద్య అంధకారం మునిగి ఉన్నట్టుగా. అంటే ఆ వైరాగ్యం వచ్చి నీకు అలా అనిపిస్తున్నమాట.
ఎంత అంధకారంలో ఉన్నా, ఎంత అజ్ఞానంలో ఉండాలని చెప్పి ఇక్కడ కూడా మనం సహజంగా కూడా మనం చూస్తుంటామంట. మనం కంటే మనం కొన్ని కింది వాళ్ళు చూసుకున్నాం అనుకోండి, అమాయకంగా ఉన్న వాళ్ళని, మూర్ఖంగా ఉన్న వాళ్ళని చూసామనుకోండి, ఎంత అవిద్యలో ఉన్నా, ఎంత మూర్ఖంగా ఉన్నదని జనాలు అంటుంటాం లేదా. అటువంటి యోగులు తపస్సులు చేసిన వాళ్ళు, ఆ పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందిన వాళ్ళు, అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు అలాగే చూస్తుంటారు. అంటే ప్రకృతి యొక్క మాయలో పడిపోయి ప్రకృతి యొక్క ఆ ఆకర్షణ వైపు మనం పరిగెడుతున్నాము, ప్రకృతిలో ఉండే పదార్థాల కోసమే ఆకాంక్షిస్తున్నాము. ధర్మబద్ధమైన జీవనం కొనసాగించడం లేదు, న్యాయబద్ధమైన జీవనం కొనసాగించడం లేదు. ఇవన్నీ మనకు చేసే కర్మల యొక్క గతివిధిని అంతా కూడా వాళ్ళు ప్రత్యక్షం కనిపిస్తుంది అనమాట. అలాగే అందుకే మనం చెప్తుంటాం, నిజంగా మనకు మన గురించి మనకు తెలియదండి. వాస్తవంగా మన జీవన విధానం గురించి మనకు తెలియదు. నిజంగా మనం జీవన విధానం మనకు తెలిసినప్పుడు అసలు నేను ఎవరు, నేను ఎందుకు వచ్చి, ఏం చేయాలి, నా ఉద్దేశం ఏంటి, ఇంతకు ఏం చేశాను, ఇంతకు ఏం చేయలేదు, ఇంకా ఏం చేయగలుగుతాను, అలాగా ప్రతిదీ తను ఆత్మావలోకం చేసుకోగలుగుతామట. ఇవన్నీ మనకు అవన్నీ కలగడం లేదు. కేవలం ఏదో ఒక యంత్రం లాగా రోజు నిరంతరం గతిశీలంగా ఉంటూ మనం పని చేసుకుంటున్నా, ఏదో కర్తవ్య కర్మలు ఏదో మనం తెలిసిన తోచిన విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నది, కర్మ చేసుకుంటూ ఉండాలి, ఇదే జీవనం అన్నట్టుగా ఉన్నామన్నమాట. కానీ యథార్థం కాదు, ఏదో ఒక యంత్రం లాగా వద్దని లేగానే ఒక పరిపాటి అలవాటు అయిపోయిందన్నమాట. అది ప్రారంధానికి ఉంటాం. ఒక గతిలో ఉంటూ, అంటే ఒక వంశానుగతి పథకంగా మనం ఏ విధంగా సమాజం చూస్తున్నామో, సమాజం చూసి, సమాజం గతివిధిని చూసి అది జీవనం అనుకుంటున్నామట. కానీ యథార్థంగా యోగులు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి వైరాగ్యం ఉత్పన్నమవుతున్నమాట. అలాగే ఇటువంటివి మనకు అధ్యయనం చేసినప్పుడే, స్వాధ్యాయం చేసినప్పుడే, మహాపురుషుల యొక్క సంగత్యంలో ఉన్నప్పుడే మనకు ఇవన్నీ తెలుస్తాయి. ముఖ్యంగా స్వాధ్యాయం వల్ల ఇవన్నీ మనకు అనేక రకములైనటువంటి జ్ఞాన విజ్ఞానం అనేది మనకు స్ఫురిస్తుందండి. ఇవన్నీ జ్ఞాన విజ్ఞానం మనలో లేవని కాదు, అది ఆలంబన కలిగినప్పుడు అలాంటి తత్వాలు మనకు అన్ని కూడా బోధనలకు వస్తాయి. కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యం నీకు కలుగుతుంది. అటువంటి వ్యక్తులను వెతుకోగలుగుతావు. అటువంటి వ్యక్తులు నీకు సాన్నిధ్యం నీ దగ్గరికి వచ్చేస్తామంట. ఇది నేను చెప్పింది కదా, మహర్షి పత్ని చెప్పినారు. స్వాధ్యాయ ఇష్ట దేవతా రమంతే. స్వాధ్యాయం చేత ఇష్టదేవతలు నిన్ను వెతుక్కుంటూ వస్తావు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళిపోతావు, సహజంగా జరిగిపోతావు. ఇవన్నీ కూడా అటువంటివి అంటే మనం చెప్తాం కదా, మంచి వాళ్ళకు మంచి వాళ్ళు ఎదుగుతారని, చెడ్డవాళ్ళకి చెడ్డవాళ్ళు, అంటే ఎలా కోరుకుంటే నీ ప్రగతి అలా నీకు అందిస్తున్నామంట. నీలో ఎలాంటి యద్భావం తద్భవతి అన్నట్టుగా నువ్వు ఎలాంటి లక్షణాలతో కోరుకున్నావు, నిజంగా నువ్వు పాపాలను కోరుకునే వ్యక్తి అటువంటి సందర్భాలు ఎదురవుతాయి. ఒక మంచి వ్యక్తిని మంచిగా కోరుకున్నప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఎదురవుతూ ఉంటున్నావు. దాని సందేహం చదవండి. ప్రకృతి నీకు ఆత్మ ఏదైనా పరమాత్మ నువ్వు ఏది కోరుకుంటే అది నీకు తక్షణం ఇచ్చేస్తాను అనమాట. కానీ ప్రత్యక్షంగా అనుభూతిని పొందవచ్చు అన్నమాట. నువ్వు ఏది మనసులో ఏ భావన ఉంటే అటువంటి భావన నీకు కనిపిస్తా అంటే యథా దృష్టి తథా సృష్టి. నీ దృష్టి ఎలా ఉంటుందో సృష్టి కూడా నీకు అలా కనిపిస్తుంది. ఒకే వస్తువు, ఒకే పదార్థం, నీలో ఉండే విచార విధానం బట్టి సృష్టి కూడా అలా కనిపిస్తుంది. కాబట్టి మనం ఎలా కోరుకుంటే అలా కనిపిస్తుంది. కాబట్టి మనం మంచిగా మోక్షం కావాలి, పరమాత్మ ఆనందాన్ని పొందాలని కోరుకున్నట్లయితే నీకు ఆ సృష్టి అలాగే మనం చేసే ప్రతి కర్మ కూడా అలా కనిపిస్తుంది. పరమాత్మ యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. ఆ రకంగా మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ ప్రయత్నం పరమాత్మను పొందాలని కోరిక, సంకల్పం, భావన మనం ఉత్పత్తి చేసుకున్నట్లయితే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఈ రోజు అదే పని కాదు, ఎప్పుడని చెప్పండి, ఈ రోజు కావచ్చు. నాకు ఈ సంసారాన్ని సామాన్య మానవుని, సామాన్య పాపాత్మని అన్నింటిగా ఏదో కర్మలు ఇలా చేసి అలా చేసిన, ఏదో అర్థం అన్యం అసత్య భాష చేస్తూ ఉన్నాను, నాకు ఈ మోక్షం వస్తుందా, నాకు పరమాత్మకు అనుగ్రహం కలుగుతుందా, ఇవన్నీ ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే చిన్న కాలం పట్టదు అనమాట. అస్తు. కాబట్టి మనం పరమాత్మ యొక్క లక్ష్యం, పరమాత్మ యొక్క భావన మనలో ఎప్పుడు వెలుగుతూ ఉండాలి అనేది ఇక్కడ మనకు ప్రస్తావించబడుతుంది. అస్తు. మొత్తానికి ఈ లోకవత్ లీలా కైవల్యం, లోకంలో మహాన్ వ్యక్తి విధంగా పరోపకారంలో నిస్వార్థంగా లీలమై ఉన్నదో పరమాత్మ కూడా మోక్షం కొరకే ఈ సృష్టి నిర్మించాడనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. ఓకే అండి, ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం తర్వాత చెప్పుకుందాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.